తర్వాత వారు వెళ్ళి పూజిస్తారు. వారు యేసు ఉన్నటువంటి ఆ చోటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారట? ఎంత సంతోషంగా ఉన్నారట? అత్యానంద భరితులైరి. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. ఎంత ఆనందం ఉందండి వారికి, జ్ఞానులకి! చెప్పలేనంత ఆనందం. మీకు సడన్గా ఒక 5 కోట్ల లాటరీ తగిలింది, తీసుకెళ్ళండి అని ఫోన్ వచ్చిందనుకోండి, లేదా ఆ డబ్బులు మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని వచ్చాడనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి మీ సంతోషం? పట్టలేనంత ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువును చూస్తే జ్ఞానులు ఎంత సంతోషించారట? అత్యానంద భరితులయ్యారు. ఎందుకు ఆయన చూస్తే సంతోషం వేసింది? ఆయన వీళ్ళకి ఏం చేశాడు? జ్ఞానులకి ఏమైనా సహాయం చేశాడా? ఏమైనా ఆపదల్లో ఆదుకున్నాడా? ఏమైనా కావలసిన బంధువులా? ఏమీ కాదు. వారెక్కడో నక్షత్రాన్ని చూసి, తూర్పు దిక్కున ఉన్న నక్షత్రాన్ని చూసి వారు నడుచుకుంటూ యేసు ప్రభువును చూడడానికి వచ్చారు. మన కోసం ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే, ప్రమాదంలో ఉన్నప్పుడు, మనం యాక్సిడెంటల్గా పడిపోయినప్పుడు సహాయం చేసిన వ్యక్తి అతన్ని చూడలేకపోతే, మనం బాగుపడిన తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను సేవ్ చేసిన వ్యక్తి ఎవరు, ఎలా ఉంటాడు ఆయనను చూడడానికి మన ప్రాణం ఎంతో తహతహలాడుతుంది. అంటే మన ప్రాణము నిలబెట్టినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో చూడాలని ఆశపడతాము. కానీ ఇక్కడ ఈ జ్ఞానులకి ఆయన ఇంకా ఏమీ చేయలేదు. శిశువు ఏ సహాయము చేయలేదు. అత్యానంద భరితులై చూడనికి వచ్చారు. ఇప్పుడు మీరు కూడా ఆసక్తితో, ఆనందంతో ఈ క్రిస్మస్ సంబరాల్లో ఉన్నారు. ప్రియులారా, ఆ జ్ఞానులు యేసును చూడడానికి వచ్చారు. వారు ఎంత ప్రయాణం చేశారండి ఆ దేశం నుండి ఈ దేశానికి రావడము. అప్పుడు మనకు ఇలాంటి వెహికల్స్ లేవు. కారు లేదు, బండి లేదు, ఏరోప్లేన్, విమానం ఏది లేదు, ట్రైన్ లేదు. వారు నడుచుకుంటూనో, ఒంటెల మీదనో, గాడిదల మీదనో, గుర్రాల మీదనో ప్రయాణం. ఇక్కడ ఎలా వచ్చారు అని చెప్పలేదు. ఎలా వచ్చారండి? ఒంటెల మీద వచ్చారని ఏమన్నా ఇక్కడ ఉందా? లేదు. ఎలానో వచ్చారు. మొత్తానికి వచ్చి యేసును చూసి వెళ్ళాలని, పూజించి వెళ్ళాలని ఆశ వారికి కలిగింది. మరి మీరు చూస్తారా? యేసును చూడాలని ఆశ ఉందా? ఉందాము? మీకు చూపించి నేను కూర్చుంటాను. ఎవరు చూస్తారట యేసు ప్రభువును, దేవుణ్ణి? హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. ప్రియులారా, యేసు ప్రభువును చూడాలి అని వారు సుమారు 1.5 సంవత్సరం పైన 2 సంవత్సరాల ప్రయాణం చేసి వచ్చారు. ఇంటి నుండి బయలుదేరి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారండి అని వారు అడిగితే, వారి ఇంటిలో భార్య కావచ్చు, పిల్లలు కానీ అడిగితే, నక్షత్రం ఎక్కడికి తీసుకెళ్తే మేము అక్కడికి, మళ్ళీ మీకోసం మేము ఎక్కడ వెతకాలి, అడ్రస్ ఏంటి తెలియదు. ఈ రోజుల్లో మీ ఇంటి నుండి ఎవరైనా జనగా వెళ్ళారనుకోండి, మీరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? ఎప్పుడు వస్తున్నారండి? ఒకవేళ రాత్రి 10 దాటిందనుకో, వస్తారా రారా, ఎంతో ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు కదా. యేసు పుడితే ఈరోజు వారు ఏం చేశారు? ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. మనం యేసు పుడితే మనం ఏం చేస్తున్నాము? ఇంటిలోనికి వచ్చి పండుగ చేసుకుంటున్నాం. పిల్లలు ఈరోజు
క్రిస్మస్ రోజు ఇంతే ఉంటారండి జనాలు, ఇంకా బంధువులు వస్తారు కదా. ఎక్కడెక్కడో సెటిల్ అయిన పోయి అక్కడక్కడ ఉన్నవారు కూడా, నివాసం ఉన్నవారు ఇక్కడికి వస్తారు కదా. యేసు పుడితే ఇంటి నుండి వారు జ్ఞానులు బయలుదేరారు. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు యేసు పుట్టాడనే విషయాన్ని సంతోషించాలని అంటే, ఆనందించాలంటే ఇంటి నుండి బయటికి వెళ్ళి యేసు ఈ లోక రక్షకుడు అని సువార్త ప్రకటించాలి. పిల్లరా, మనం పండుగ చేసుకుంటున్నాం, మనమే సంతోషిస్తున్నాం. ఈ సంతోషాన్ని ఏం చేయాలి? మనము గొర్రెల కాపరులు ఏం చేశారు? ఆ సంతోషాన్ని పంచుకున్నారు. పిల్లరా, తూర్పు దేశపు జ్ఞానులు యేసును చూడడానికి వచ్చారు. మనము కూడా చూద్దాం. ఇప్పుడు ఎక్కడున్నాడు మరి యేసు ప్రభు? చూద్దామంటే పసి పిల్లవాడుగా ఉన్నాడా? మరియమ్మ ఒడిలో ఏమన్నా ఉన్నాడా? పశువుల పాకులో పరుండబెట్టబడి ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఎప్పుడు వచ్చారు ఈ లోకానికి? 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. వచ్చి ఎన్ని రోజులు నివసించారు భూమి మీద? 33.5 సంవత్సరాలు నివసించాడు. తర్వాత ఏమయ్యారు? శిలువలో మరణమై సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు శిష్యులకు అనేకులకు కనబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మహిమ స్వరూపి అయి పరలోక రాజ్యమునకు ఆరోహణుడయ్యాడు. పరలోక రాజ్యంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. మనం చూడవెలుదామా? రారే చూతు అనే పాట ఉంది కదా. యేసు ప్రభువును చూడడానికి వెళ్ళాలంటే ఆయన ఎక్కడున్నాడు? మరి పరలోక రాజ్యంలో ఉన్నాడు. మరి పరలోక రాజ్యం వెళ్దామా మనం ఆయన చూడడానికి? ఇక్కడికి వస్తే ఈ సంబరాల్లో ఉన్నాము. ఆయన ఎక్కడున్నాడంటే పరలోక రాజ్యంలో ఉన్నాడు. మరి ఆయన చూడడానికి వెళ్ళాలి అంటే మన ప్రయాణం ఎంత, ఎన్ని రోజులు పడుతుంది? చంద్రగ్రహం మీదకి పోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? సూర్యుని దాటేసి, నక్షత్రాలను దాటేసి, ఆకాశాన్ని చీల్చుకొని పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న యేసు ప్రభువును చూడాలి అని అంటే ఎన్ని రోజులు పడుతుంది? లెక్క కట్టగలమా అండి? మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. వెళ్ళాలంటే ఎన్ని రోజులు ప్రయత్నం చేయాలి? ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తామండి? ఎప్పుడు వెళ్తాం? మరణించిన తర్వాత వెళ్తాం. మరణం వరకు మనం ఏం చేయాలి? మరి యేసును చూడడానికి ప్రయాణం చేయాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ క్రిస్మస్ దినాలలోనే భక్తి పెరుగుతుంది. ఈ క్రైస్తవ సమాజం ఏంటంటే సీజనల్ గా మనం చలికాలం వచ్చిందంటే స్వెటర్ వేసుకుంటాం, వర్షాకాలం వచ్చిందంటే రెయిన్ కోట్ వేసుకుంటాం, ఎండాకాలం వచ్చిందంటే కాటన్ దుస్తులు ధరిస్తూ ఉంటారు. అలాగే క్రైస్తవులకు కూడా భక్తి ఈ డిసెంబర్ మాసంలో పెరుగుతుంది. మరలా తర్వాత బీపీ డౌన్ అయినట్టుగా భక్తి సన్నగిల్లిపోతుంది. మళ్ళీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్. పిల్లరా, యేసు ప్రభువును చూడాలి అని అంటే మన జీవిత కాలం ప్రయాణం చేస్తే అంతము వరకు సహించిన వాడు, తుదమట్టుకు జీవించి విశ్వాసమును కనబరుచుకున్న వారు పరదేశి లేదా పరలోక రాజ్యమునకు వెళ్తారు. అక్కడికి వెళ్తారు కదా. మరి జ్ఞానులు యేసు ప్రభువును చూడనీకి వచ్చారు. ఏం తీసుకొచ్చారు? ఎందరు జ్ఞానులు వచ్చారు? ముగ్గురు అని ఎవరు చెప్పారు? బైబిల్ ఏమైనా చెప్పిందా ఇక్కడ? బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ముగ్గురు వచ్చారా, ఇద్దరు వచ్చారా? జ్ఞానులు అని ఉంది. కాకుండా వారు తీసుకొచ్చినటువంటి బహుమానాలు ఎన్ని? 3. మీరు వివాహానికి ఎవరు మ్యారేజ్ కన్నా వెళ్ళారనుకోండి, 10 మంది స్నేహితులు కలిసి ఎన్ని బహుమతులు తీసుకెళ్తారు? ఒకటే తీసుకెళ్తారు. అంటే ఒక్కరు వెళ్ళినట్ట? మరి బహుమతులు ఎన్ని వస్తే అన్ని అందరూ వచ్చినట్ట? ఇక్కడ బైబిల్ ఏదైతే చెప్పలేదో మనం దాన్ని చెప్పకపోవడం ఉత్తమం.
అయితే వచ్చారు వాళ్ళు, జ్ఞానులు వచ్చారు, బంగారము సాంబ్రాణి బోలము తీసుకొచ్చారు. మీరు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు తెలిసిన వారు మీరు ఏం తీసుకెళ్తారు? ఫ్రూట్స్ ఏదో తీసుకెళ్తారు కదా, ఏం తినగలుగుతారని. మరి యేసు ప్రభువుకి ఏం కావాలి ఇప్పుడు మనం? వారేమో బంగారం తీసుకొచ్చారు. బంగారం ఎక్కడ పనిచేస్తుంది? భూమి మీద పనిచేస్తుంది. బోలం ఎక్కడ? సాంబ్రాన్ ఎక్కడ పనిచేస్తుంది? భూమి మీద పనిచేస్తుంది. మనం పరలోకం ఏం తీసుకెళ్దాం? మరి యేసయ్యను చూడనీకి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం? అసలు పండుగ ఎప్పుడండి? ఒక పాపి రక్షింపబడుట ఏం జరుగుతుందట? పరలోకంలో. పరలోకంలో పండుగ జరుగుతుంది, భూలోకంలో పండుగ జరుగుతుంది, సంఘములో పండుగ జరుగుతుంది, పంచభూతములు ఆనందిస్తాయట. అంటే ఎప్పుడు పండుగ చేసుకోవాలి మనం అంటే ఈ డిసెంబర్ మాసంలోనే పండుగ కాదు, ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు పండుగ అవుతుంది అది. మీరు యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఒక నలుగురికి, ఒక 10 మందికి మీరు బాప్తిసం ఇప్పించగలగాలి. నా తరపున 10 బహుమానాలు తెచ్చాను, గిఫ్ట్స్. క్రిస్మస్ తాత వచ్చి మీకు గిఫ్ట్ ఇవ్వడం కాదు, పిల్లలకి మనము బహుమానం తీసుకెళ్ళాలి. మీ తరపున ఎంతమందిని రక్షణలోకి నడిపిస్తారు? ఇదిగో నాయన, నేను ఊరూరు తిరిగాను, 10 మందిని రక్షించాను. ఇదిగో నాయన, ఈ కార్యక్రమం చేశాను, ఒక ఆత్మ రక్షింపబడింది అని మీరు చెప్పగలరా? అప్పుడే మీ జీవితంలో నిజమైన క్రిస్మస్ సంబరాలు, అదే నిజమైన పండుగ. పిల్లారా, మరి మీరు యేసు ప్రభువును చూడడానికి మనకు ప్రాణం పెట్టాడు, ప్రాణం ఇచ్చి ప్రేమ ఎట్టిదో నిరూపించాడు ఆయన. మన కోసము అంత సహాయం చేసిన యేసు ప్రభువును చూడాలి. ఈరోజు యేసు ప్రభు మాటలు వినడానికి చాలా తక్కువ మంది, అంటే సంఘము మాత్రమే వచ్చింది. ఎవరైనా సినిమా హీరో వచ్చారనుకోండి, జనం ఎలా ఉంటుందండి? తొక్కిసలాట ఉంటుంది. మొన్ననే జరిగింది కదా. అంటే ఈ సినిమా హీరో మన డబ్బులే కొట్టేస్తాడు, అందులో ఏముండదు, జనాలు అలా ఎగబడిపోతారు. కానీ యేసు ప్రభు వారి నటన జీవితం వాళ్ళు, రియల్ జీవితం అండి, ఏదో రంగులు పూసుకొని ఒక 2 గంటలు తెర మీద నటించేది. వారి నిజ జీవితంలో అలా ఉండదు. ప్రజల కోసం ప్రాణం పెట్టాడు, ప్రజల కోసం ఏ సహాయం చేయడు, నటన అది. కానీ యేసు ప్రభు నటన కాదు కదా, నిజముగా మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. ఆయనను చూడడానికి మనము వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మనము జ్ఞానులు బహుమానం తీసుకెళ్ళినట్టుగా మనం కూడా బహుమానం తీసుకెళ్దాం. ఎంతమందిని తీసుకెళ్దాం? మరి మీరు ఒక్కొక్కరు ఎంతమందికి ప్రోత్సహించి చర్చికి తీసుకొచ్చి మారు మనసు వచ్చేటట్లుగా వారికి మీ సహకారం అందించి బాప్తిసం ఇప్పించేటువంటి పనిలో మీరు ఉంటారు. ఇప్పుడు మన క్రైస్తవుల ఇంక కొంతమంది రాని వారు ఉన్నారు కదండి, ఇంతేనా? కొందరు ఇళ్ళల్లో ఉన్నవారు ఉన్నారు. వారిని మనం ఏం చేయాలంటే మందిరానికి నడిపించాలి, రక్షణలోకి తీసుకురావాలి. అదే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ సంబరాల్లో మీరు యేసయ్యను చూడడానికి వెళ్తూ మరి బహుమానం తీసుకెళ్ళాలి. యేసయ్యను చూడాలంటే మన ప్రయాణం ఎంతకాలము? ఈ శరీరములో ఆత్మ ఉన్నంత కాలము మనము ఒక ఆదివారం వచ్చి ఇంకొక ఆదివారము డుమ్మ కొట్టడం కాదు, ఒక మీటింగ్కి వచ్చి ఇంకో మీటింగ్ రాకపోవడం కాదు, ఒక రోజు ప్రార్థన చేసి ఇంకో రోజు ప్రార్థన చేయకపోవడం కాదు, ఒక రోజు బైబిల్ చదివి ఇంకో రోజు బైబిల్ చదవకపోవడం కాదు. ప్రతిరోజు ప్రయాణం చేయాలి మనం. పిల్లారా, మీరందరూ మీ జీవితాంత కాలం మట్టుకు ప్రయాణం చేసి మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉంటే ఆత్మను రక్షించండి. అది నిజమైన పండుగ, నిజమైన క్రిస్మస్ అవుతుందని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిదండి, మనకు కార్యక్రమాలు ఉన్నాయి. మరి వాక్యం వినేటప్పుడు ఎవరు కూడా మన